ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ 22వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున ఆ దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఉదయం నుండి సాయంత్రం లోపు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఊహించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు ఈ రోజున ప్రత్యేకంగా మీకు మార్చబోతున్నాయండి. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాట గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఉదయం నుంచి కొన్ని చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపిస్తాయి, కానీ అవి సాధారణంగా కనిపించిన అవే సాయంత్రానికి పెద్ద మార్పులకు కూడా దారితీస్తాయి. కాబట్టి మీరు ఆలోచించని విధంగా మీ జీవితంలో ఒక కొత్త పరిణామం కూడా ఆరంభం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సాయంత్రం సమయానికి ఒక్కసారిగా మీ ఫోన్ కాల్ అనేది మోగుతుంది. ఆ ఫోన్ కాల్ సాధారణం కాదు. ఆ కాల్ ద్వారా వచ్చే వార్త మిమ్మల్ని కాసేపు మాటలు రాకుండా చేసేంత ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుండి, లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి ఒక క్లారిటీ, ఒక శుభ సూచన మీకు తప్పకుండా అందబోతుందండి. ఈరోజు సంఘటనలు కలిసి ఈ రోజున పూర్తిగా మార్చేస్తాయి. కాబట్టి మీరు అనుకున్న దారిలో కాకుండా ఇంకా మంచి దారిలోకి మీ జీవితం మళ్ళబోతుంది అనేటటువంటి ఒక సంకేతం కూడా ఇది కేవలం ఒక రోజు కాదు, ఒక మార్పుకు ప్రారంభమని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమంది వృషభ రాశి జాతకులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు వృషభ రాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వీరు ఆలోచనలు ప్రత్యేకంగా కూడా ఇతరులకు భిన్నంగా ఉంటాయి కూడా. ఈ యొక్క వృషభ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, స్వతంత్ర ఆలోచనలు, ఎవరి మాట వినకుండా తమదైన దారి ఎంచుకుంటారండి. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. లోపల చాలా భావోద్వేగం ఉన్నా బయటకు చూపించరు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. తెలివిగా కొంత ఆలోచనతో ముందుకు వెళ్ళే వ్యక్తులన్నమాట. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టేంత నమ్మకం కూడా ఉంచుతారండి. ఈ యొక్క రాశి వారికి ఒక 2, 3, 4 ఈ యొక్క రాశి వారికి నక్షత్ర కుంభరాశి వారికి కిందికి దిశల్లో ప్రయాణం చేయడం, పడమర దక్షిణ పడమర దిశల్లో ప్రయాణం చేయడం లేదా పనులు ప్రారంభించడం కొంచెం శుభప్రదంగా కూడా ఉంటుంది. ఇక నీలం, పసుపు, నీలం, నలుపు, గ్రీన్, ఈ 3 రంగులు మీకు శాంతి, స్థిరత్వం, అదృష్టాన్ని తీసుకొని వస్తాయండి. బ్లూ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్. ఇక శుభ సంఖ్యలు వచ్చేసి 4, 7, 8 సంఖ్యలు ముఖ్యమైన నిర్ణయాలు ఉపయోగపడతాయన్నమాట. వృషభ రాశి వారు ప్రయాణం చేసి ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. శని ప్రభావం ఉండడంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలన్నమాట. వృషభ రాశి వారు సహజంగా ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగే వ్యక్తులు. సరైన దిశలో ప్రయత్నిస్తే వీరి జీవితంలో గొప్ప విజయాలు కూడా సాధించగలరు. శుభ దిశలు, రంగులు, సంఖ్యలు పాటిస్తే మరింత సానుకూల ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరిగే రోజు కావచ్చండి. ఉదయం సాధారణంగానే మొదలవుతుంది, కానీ రోజు క్రమంగా తప్పకుండా మొదలవుతుందన్నమాట. ముందుకు సాగుతున్న
కొద్ది మీ చుట్టూ ఉన్న కొన్ని చిన్న సంకేతాలు కనిపించడం మీకు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒక విషయం అండి, ఈ సందేశాన్ని మీరు తప్పకుండా ఒంటరిగా వినండి. ఈ వీడియోని ఎక్కడ ఉన్నా సరే కొంత సమయంకి మీకోసం కేటాయించుకోండి. ఎవరూ లేకుండా ప్రశాంతంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది మీకోసం వచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కసారిగా మీ ఫోన్ మోగుతుందండి. ఆ ఫోన్ కాల్ సాధారణం కాదు. ఆ కాల్ ద్వారా వచ్చే వార్త మిమ్మల్ని కాసేపు షాక్కి గురి చేస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. కానీ మీ ఆశ్చర్యంలోనే ఒక పెద్ద శుభ సూచన కూడా దాగి ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి క్లారిటీ రావచ్చు. ఒక పాత సంబంధం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఒక కొత్త అవకాశం మీ ముందుకు వచ్చి తప్పకుండా నిలబడవచ్చు అన్నమాట. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి, ఆ కాల్ వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం, మీరు మాట్లాడే మాటలు మీ భవిష్యత్తుకు ప్రభావితం అనేది చేయగలవు అన్నమాట. ఇక రేపటి రోజున ఒక చిన్న పరిహారం అండి, ఒక చిన్న నూనె దీపం కానీ నెయ్యి దీపం కానీ వెలిగించుకోండి. ఆ దీపం ముందు కూర్చొని కళ్ళను మూసుకొని ఓం శనీశ్వరాయ నమః అని మంత్రాన్ని 11 లేదా 21 సార్లు తప్పకుండా జపించుకోండి. తర్వాత మీ కోరికను మనసులో స్పష్టంగా కోరుకోండి. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందండి. పరిహారం పాటించడం వల్ల ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మిమ్మల్ని అనుకూలంగా కూడా మారుస్తుంది. అడ్డంకులు తగ్గి శుభ ఫలితాలు త్వరగా మిమ్మల్ని చేరుతాయి అన్నమాట. ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి సాయంత్రం వచ్చే ఈ ఫోన్ కాల్ ఒక సాధారణ సంఘటన కాదు. అది మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తప్పకుండా చూపే సంకేతం అన్నమాట. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. పరిహారం తప్పకుండా చేయండి. ముఖ్యంగా ఆ కాల్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి స్పందించండి. మీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతుంది. తప్పకుండా సిద్ధంగా కూడా ఉండండి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. శని భగవాన్ని ఆరాధించండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.